శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పినా ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో రెండో లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వు ఏది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితంలో వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో, చూడండి దినము నాకు ఎన్ని గంటలు, మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 అవర్ తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి, నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటాం, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఇక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేశాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు.
గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అయినా ఏదైనా సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నామేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నామేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన అనుకుంటాడు నీకు తెలియదు కదా, ఓకే చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థనా శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. శిరీష భర్త పేరు బన్నీ. వీరు డోర్నిపాడు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు కడప తైలాభిషేకానికి వెళ్ళారు. తనకి మొదటి వివాహం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని కడప వెళ్ళారు. కానీ అక్కడ సాక్ష్యాలు విని నమ్మలేదు. తను నిజంగా అనుకున్నది జరుగుద్దా తైలాభిషేకంలో అనుకుంది. ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతాయంటే నాకు కూడా పిల్లలు కావాలని తను మనసులో అనుకుని ప్రార్థన చేయించుకుందంట. చేయించుకున్న తర్వాత తన గర్భవతి అయిన 3 నెలలకి తను వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ కడుపులో పిల్లలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారనమాట. తను ఒక హాస్పిటల్కి వెళ్ళి నమ్మకం కుదరలేదు. నేను ఇలా తైలాభిషేకంలో అనుకుంటేనే నాకు పిల్లలు పుట్టేస్తారా అని తను నమ్మలేదు. నమ్మకపోవడంతో ఇంకో 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుంది. తను నమ్మలేక ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీ కడుపులో పిల్లలే ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. తను 8వ నెలలో డెలివరీ అయింది. 2 అబ్బాయిలు పుట్టారు తనకి. మొదట 8వ నెలలో పుట్టడం వల్ల వారు కొంచెం బలహీనంగా ఉండి ఐసీయూలో పెట్టారు. 10 రోజులైతే డాక్టర్స్ వారి ఆరోగ్య విషయంలో ఏమి చెప్పలేమని అన్నా కూడా వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు ఆ బిడ్డలకి రాసి వారి నోట్లో వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలిద్దరినీ దేవుడైతే క్షేమంగా తోడుకొని వచ్చాడు. ఈరోజు సాక్షులుగా మన ఎదుట నిలబడ్డారు. తను దేవుని సన్నిధిలో విన్న సాక్ష్యాలు నమ్మక తను నాకు పిల్లలకు పుడతారా అని పుట్టాలి అని అనుకుంది. తను నమ్మకం లేక పిల్లల గురించి 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుందండి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరైతే దేనరత్నం. పెద్ద బాబుకి 2 ఆడపిల్లలేనండి. మళ్ళీ మా చిన్న బాబు కూడా ఆడపిల్ల పుట్టిందండి. నేను అయ్యగారిని అడిగానండి, దేవుడు నాకు ఒక బిడ్డ కావాలండి అంటే వస్తాడు వెళ్ళిపో అమ్మ అన్నాడండి అయ్యగారు. అలాగే దేవుడు మరి నాకు బిడ్డనిచ్చాడండి. మరి ఈ చిన్న చాచు దేవుడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరు దేవి. మేమైతే పిల్లల కోసమని వచ్చామండి. అయితే నాకు ప్రెగ్నెన్సీ వస్తూ పోతూ ఉండేయండి.
అయితే నేను 2022లో ఇక్కడికి రావడం జరిగిందండి. మొదటగా అయితే దేవుడు నాకు పాపని అనుగ్రహించాడండి. మరి అప్పుడు కూడా సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే మరి పాపకి అన్నప్రాసన చేసే రోజు నాడు మరి మా అత్తయ్య గారు అయితే మాకు ఇలా మా తోటగాళ్ళకి అయితే 2 ఆడపిల్లలే, మళ్ళీ నాకు ఫస్ట్ గుండా ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ మగపిల్లాడి కోసం అడిగినప్పుడు మరి దేవుడు మరి విశాఖయ్య గారిలో ఉండి వస్తారు వెళ్ళిపోమ్మా అనేసి అన్నారండి. అలాగే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం జరిగిందండి. అలాగే మరి 8వ నెలలో నేను అడిగినప్పుడు నీకు బాబే పుడతాడు వెళ్ళమ్మా అన్నారు. మరి నాకు దేవుడు చక్కటి బాబునిచ్చాడండి. అలాగే దేవుడు ఇస్రాయేల్ గారిలో నుండి గృహం కూడా కట్టుకుంటారని కూడా చెప్పారండి. మరి అనుకోకుండా మేము కూడా మంచి గృహం కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడండి. మరి ఆ గృహం కూడా ఈ నెలలో మేము ఓపెనింగ్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మా పాపకి 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. అన్ని హాస్పిటల్ తిరిగాము, కానీ పిల్లలకి సంతానం కలలేదు. కానీ నేను 7 వారాలు అనుకున్నానండి. ఇక్కడికి 6 వారాలుగా నా బిడ్డకి దేవుడు గర్వం ఇచ్చాడు. 12 సంవత్సరానికి గర్వం వచ్చిందండి దేవుడు. ఇక ఈ బిడ్డ చక్కని బిడ్డని, మగ బిడ్డని ఇచ్చాడండి, అందమైన బిడ్డని. మరి హాస్పిటల్కి వెళ్తే కాళ్ళలో ఎముకలు నరాలు చిన్నగా ఉన్నారు. కానీ ఒకసారి పాస్టర్ గారి దగ్గర వచ్చేట్లు అన్నారంటే అన్నీ కొట్టేశాడు దేవుడు అన్నాడండి. ఇదిగో చక్కని దేవుడు నా బిడ్డకి మగ బిడ్డని ఇచ్చాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. 4 సంవత్సరాలు నాకు వివాహం జరిగిన తర్వాత పిల్లలు లేరు, 2 అబార్షన్లు అయినాయి. ఇట్లా అబార్షన్లు అవుతుంది అని చెప్పేసి ఇంటి పక్కన ఆంటీ ఇసాకాయ గారి ప్రార్థనకు తీసుకొచ్చారు. అబార్షన్లు కావమ్మా నీకు, ఈసారి పిల్లలు పుడతారని చెప్పేసి ఆ ఆంటీ ద్వారా నేను ఇసాకాయ గారితో ప్రార్థన చేయించుకున్నాను. నాకు 2 పిల్లలు పుట్టారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మరి మాది పలానా దగ్గర నేతాజీ నగరం అండి, విశాఖపట్నం. మరి పూర్ణ మార్కెట్ ఏరియా దగ్గర. మరి దేవుడు ఎంతగానో మరి నా కుమార్తె ఇప్పుడు 4 రోజుల నుంచి మరి 10th క్లాస్ అని చెప్పి మరి మైండ్లో పెట్టేసుకొని మరి చాలా తల అయితే అసలు ఇలా నిలబడేది కాదండి, విపరీతంగా ఊగేసేది, అస్సలు నిలబడేది కాదు. అందరూ కూడా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బాడీ అయితే షేక్ వస్తుంది కానీ తల షేక్ రావడం ఏంటని వీధిలో వాళ్ళు ఏంటి అందరూ మా దగ్గర వారు అందరూ ఆశ్చర్యపోయేవారండి. కానీ దేవుని నేను ఒకటే అడిగాను, ప్రభువా లక్ష్మీవారు నీ దాసుడి దగ్గరికి వెళ్ళి నీ సాక్షి నేను చెప్పాలి ఆయన, నా కుమార్తెను తీసుకెళ్ళని మరి నేను అనుకున్నానండి. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే మరి డాక్టర్
టెస్టులు రాశారండి. అవి సాయంత్రం నేను చూపించాలి. అది ఇంకా నేను చూపించకముందే నా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. ఇదిగో నా కుమార్తె మరి ఎంతగానో మెడచాలు కూడా ఊక్కుంటా వెంటనే ఆపాడండి. ఇంతవారికి కూడా ఊగేసివి అలాంటిది ఏది లేకుండా మామూలు మనిషిగా ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు మొదటగా మరి దైవదాసులకు వందనాలండి. మరి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ఇస్సాకయ్య గారు నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలని ఎన్నో హాస్పిటల్ తిరిగాము. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగిన లాస్ట్కి నీటి పొడలు ఉన్నాయి, పిల్లలు పుట్టడం ఛాన్సులు కూడా మీకు లేదు అని అన్నారు. అయితే ఆపరేషన్ చేస్తాం కానీ గ్యారంటీ కూడా లేదని చెప్పారు. సరే చేయించుకుంటే అదృష్టం ఉంటే పిల్లలు పుడతారేమో అని అనుకున్నాం. కానీ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలల దాకా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలమ్మా మెడిసిన్ ద్వారా అన్నారు. కానీ మేము నమ్మలేదు. ట్రీట్మెంట్ ఇంకా ఆఫ్ చేస్తాం. చాలా హాస్పిటల్ తిరిగాము 12 సంవత్సరాల్లోని. మా అమ్మగారు అన్నారు, అమ్మ ఇస్సాకయ్య గారు ప్రార్థన క్షేత్రం అక్కడ అవుతుంది టౌన్లోని, ఒకసారి మీరు అడిగి పెట్టండి, దేవుడు గర్భఫలం గ్యారెంటీగా తడతాడు, అక్కడికి వెళ్ళండి అమ్మ పిల్లలు పుడతారని. కానీ మేము నమ్మలేదు. ఎన్నో మీటింగ్లు పెడతారు కదా, ఎంతోమంది పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాం కానీ ఎక్కడ ఏది జరగట్లేదని మేము ఇంకా అసలు చేస్తాం. చేసి కానీ టౌన్ గోసల హాస్పిటల్కి వెళ్ళామండి. అయితే అక్కడ మేడం అన్నారు, అక్కడ చూపించుకున్న 12 సంవత్సరాల్లోని 10 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేశారు కదండి, ఆ 10 సంవత్సరాల్లోని మేము టెస్ట్లన్నీ మేడం ముందు పెట్టాము. కానీ మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా మీకు లేదు అని అన్నారు. అక్కడ మేము చాలా ఏడ్చాము. బాధపడాక మేడం ఏమన్నారంటే, మీరు ఒక బాబునో పాపనో పెంచుకోండి. నేను మా ఆయన గారు ఇంకా బయటకు వచ్చేసి చాలా ఏడ్చాము. ఇంకా మన పిల్లలు పుట్టరా సరే అని చెప్పేసి ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే ప్రార్థన క్షేత్రం యూట్యూబ్లో మేము చూసాం. 2 ముగ్గురేసి ఒకలేసి పిల్లలు పడుతున్నారు, మనం ఒకసారి వెళ్దామని అన్నాం. అయితే మా ఆయన సరే వెళ్దాం, ఒకసారి అడుగు పెడదాము, దేవుడి కార్యాలు మనం చూడాలి కదా, ఒకసారి వెళ్దాం, మనం ఒక బాబును ఎత్తుకోవాలి కదనేసి మా ఆయన కూడా అన్నారు. వచ్చాము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చామని 29th కన్సీవ్ అయ్యింది ఆ నెలలోనే. అయితే మాకు తెలియదు కన్సీవ్ అయ్యిందని. 10 days తర్వాత మేము చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ అని వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది, నాకు పిల్లలు పుడుతున్నారని. నేను ఆశ్చర్యపోయి చాలా ఏడ్చాక ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అన్నారు. మేము చాలా ఆశ్చర్యపడ్డాం. అయితే పాస్టర్ గారు అన్నారు, ఈ నెల మీకు కన్సీవ్ అవుతుంది, వెళ్ళండి అమ్మ అన్నారు. అయితే నేను 9th month వచ్చాను. అమ్మాయి నీకు ఎవరు కావాలి అని అన్నారు పాస్టర్ గారు. బాబు కావాలయ్యా అని అన్నాను. అంటే బాబుని ఎత్తుకొని వస్తా పో అని అన్నారు. బాబుని ఎత్తుకొని వచ్చాము. 12 సంవత్సరాల తర్వాత దేవుడు మా జీవితంలో ఎంతో ఆశ్చర్యమైన గొప్ప కార్యం మేము చూసాము. ఏ డాక్టర్లు అయితే పిల్లలు పుట్టరు పెంచుకో అన్నారో అక్కడే ఆపరేషన్ చేసి బాబుని తీశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నాకు 6వ నెలలో నేను బండి మీద నుంచి పడి అబార్షన్ అయ్యింది నాకు. అప్పుడు ఇంకా బాగా ఏడ్చి నేనప్పుడు ఇసాకయ్య గారి దగ్గరికి 3 నెలల్లో ఇక్కడ ప్రేయర్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసుకున్న కన్నీటితో నాకు అబార్షన్ అయ్యింది. నాకు అప్పుడు 6వ నెలలో బాబు పుట్టి చనిపోయారండి. ఇంకా నాకు మళ్ళీ అదే బాబు నేను కావాలని అయ్యగారి దగ్గరికి కూడా వచ్చి తైలాభిషేకం తీసుకునేటప్పుడు నేను అడిగాను,
నాకు ఇట్లా అబార్షన్ అయింది అయ్యగారు, నాకు మళ్ళీ బాబాయ్ కావాలి అని అంటే, నువ్వు బాబుని ఎత్తుకొని ఇక్కడికి వస్తావు వెళ్ళు అని అన్నారు. అలాగే నేను ఇప్పుడు బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చానండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశారు. అలాగే నాకు ఎలర్జీ లాగా కూడా వచ్చిందండి. తైలాభిషేకం నేను రాసుకుంటే అది తగ్గిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. మా బాబుకు కూడా పెద్ద బాబు అండి, ఈ బాబుకు కూడా హెల్త్ బాగాపోతే తైలాభిషేకం రాస్తే దేవుడు స్వస్థత కలిగించారండి. అందుకు దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి కూడా వందనాలు. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నాకు 2016లో మ్యారేజ్ అయిందండి. అయితే నాకు 2017లో మగబిడ్డ మంచి లేదని తీసేశారండి. తల కిడ్నీలు మంచి లేవని తీసేశారండి. అయితే మళ్ళీ 2018లో మా అమ్మగారు చనిపోయారండి. 2019లో 2 మంత్స్కి నాకు కన్సీవ్ అయిందండి. అప్పుడు నాకు స్టమక్ పెయిన్ వచ్చిందండి. అక్కడ నాటు మందు తీసుకుంటే అప్పుడు కన్సీవ్ అయ్యానండి. అయితే నాకు అప్పుడు మా అమ్మగారు చనిపోయారు. ఊళ్ళో వాళ్ళందరూ మీ అమ్మ చనిపోయి పిల్ల కడుపున పడింది, లేకపోతే 3 అబార్షన్లు అయినాయి కదా, పిల్లలు లేరేమో అనుకున్నాం, మీ అమ్మాయి పుట్టింది అన్నారండి నాకు. తర్వాత ఈమె 2019లో పుట్టిందండి, అక్టోబర్లో. తర్వాత నాకు 2021లో పాప బాగానే పుట్టింది కదా అని మళ్ళీ ఉంచుకున్నానండి. అప్పుడు కూడా మళ్ళీ అబ్బాయేనండి. తల కిడ్నీలు మంచి లేవని మళ్ళీ నార్మల్ ద్వారా తీసేశారండి. మళ్ళీ నాకు 2022లో మళ్ళీ అబార్షన్స్ అయినాయండి. నేనేమో ఇంకా ఆపరేషన్ చేయించేసుకుందాం, ఎందుకు ఇంకా నాకు ఓపిక లేదు, మా అమ్మ కూడా లేదు, ఎందుకనండి నేను ఇంకా ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకున్నానండి. అందరూ కూడా అప్పుడు నాకు తెలియదండి. మా అత్తయ్య ఒక ఆమె చెప్పింది, ఇసాకయ్య గారు హైదరాబాద్లో పెడుతున్నారు, ఒకసారి వెళ్ళి అడుగు అని అన్నారండి. నేను వచ్చాను ఇక్కడికి 2023 ఫిబ్రవరి మార్చిలో వచ్చానండి. వచ్చినప్పుడు నేను ఎందుకంటే ఆపరేషన్ ఏం చేసుకుందామని అప్పటికి డిసైడ్ అయిపోయాను. నేను వచ్చాను కానీ అయ్యగారిని అడగలేదండి. ఇల్లు గురించి అడిగితే ఇస్తాడు దేవుడిని అన్నారండి. అయితే ఇసాకయ్య గారు జంగారెడ్డిగూడ మే 15న స్టార్ట్ చేశారండి మీటింగ్స్ అక్కడ జంగారెడ్డిగూడలో. ఇంకా అందరం కలిపి మా అమ్మమ్మ మా అత్తయ్యలు అందరం కలిపి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అందరూ అన్నారు, ఇసాకయ్య గారు ఒకళ్ళు ఉంచుకోమంటారో వద్దు ఆపరేషన్ చేయించుకోమంటారో, ఇసాకయ్య గారు మాటిని అప్పుడు నువ్వు చేయించుకుంది కానీ కంగారు పడకదు ఏనా అన్నారండి. నేను ఇన్ని పోయిన నాకు అసలు ఒప్పుకున్నట్లేదు అనుకున్నానండి. జంగారెడ్డిగూడ వెళ్ళినప్పుడు అక్కడ తైలాభిషేకంలో నేను అయ్యగారిని అడిగాను, పాస్టర్ గారు నాకు ఇట్లా అబార్షన్స్ అయినాయండి, మీరు ఉంచుకోమంటే ఉంచుకుంటా, లేకపోతే ఆపరేషన్ ఏం చేసుకుంటానండి అంటే ప్రార్థన చేసి ఉంచుకో ఏం కాదన్నారండి. లేదండి పోయిన సంవత్సరం నేను కన్సీవ్ అయ్యానండి, జనవరి 28న కన్సీవ్ అయ్యానండి. అప్పుడు కన్సీవ్ అయినప్పుడు నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాక వచ్చి అయ్యగారికి చెప్పానండి, పాస్టర్ గారు మీరు ఉంచుకోమంటే నేను ఉంచుకున్నానండి అని అంటే, ఏం కాదు పో నీకు మంచి బిడ్డ దేవుడు ఇస్తాడు నీకు అన్నారండి. అన్ని అవ్వలు మంచిగా దేవుడు వస్తే నేను అసలు అనుకోలేదండి. దేవుడు నాకు తల కిడ్నీలు 2 సార్లు కూడా మంచి లేవని చేశారు. అసలు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నేను అంత ఏడ్చిన దేవుడు నాకు కన్నీళ్ళని తుడిచాడండి. నేను తల కిడ్నీలు అన్నీ మంచిగా ఉంటే నువ్వు ఎవరిని తాను నేను తీసుకుంటావు ప్రభు, నాకు ఎవరైనా బాధ లేదు, నా బిడ్డకు తోడు ఉండాలని దేవుడిని అడిగానండి. దేవుడు నిజంగా నా ప్రార్థన అలిగించాడు ఇసాకయ్య గారి ద్వారా. ఈ బిడ్డ అసలు ఆ జీవితంలోకి వచ్చిందని నేను అసలు అనుకోలేదు. దేవుడిచ్చిన బహుమానం అండి. ఇసాకయ్య గారి మాట ద్వారా నేను ఇవి ఉంచుకున్నానండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. విజయ్ కుమార్ మధుప్రియ కర్నూలు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు.
వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. అయినా తనకు గర్భఫలం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి కొంచెం డిజబిలిటీ ఉంది మధుప్రియకి. దానివల్ల మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు మీరు అని వారు డాక్టర్స్ అయితే చెప్పారు. కానీ వారి ఇంటి పక్క వారు ఇలా తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారు ఇక్కడ విన్న సాక్ష్యాలు వారికి చెప్పడం, ఇలా దేవుడు దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నారని చెప్తే వారు అదే విశ్వాసంతో తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. తను వచ్చిన మొదటి నెలే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. తను కన్సీవ్ అయింది. నెలలు నిండిన తర్వాత దేవుడు వారికి ఆరోగ్యమైన బిడ్డను, బాబుని వారికి గర్భఫలంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. సువర్ణమ్మ వీరు గంతకందాల గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి మొదట ఒక కొడుకు ఉన్నాడు. ఆ కుమారుడికి 20 సంవత్సరాలు దాటి తనకి వివాహమై ఒక కుమార్తె కూడా పుట్టింది. కానీ తను కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఇంకొకరు తనకి తోడుగా ఉంటే బాగుంటుందని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి కుమారుడికి గర్భఫలం కావాలి మళ్ళీ అని వారు దైవజనులను అడిగారండి. వీరికి పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. తన వయసు 42 సంవత్సరాలు. మొదట ఒక కొడుకు పుట్టారు. ఇప్పుడు తను గర్భం ధరించారు. 3వ నెల గర్భిణీగా ఉన్నారండి. తను మొదట కొడుకు, ఆ కొడుకు వివాహమై కుమార్తె కూడా పుట్టింది. కానీ దేవుడు తనకు మరీ గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు. శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.